సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుచుకున్న స్థానాలపైన చర్చ జరగనుంది. ఇక సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. మంత్రులు నియోజకవర్గాలు, వారి ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారి ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నారు. ఇక ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపైనే విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. సొసైటీ ఎన్నికలను సైతం నిర్వహించాలని భావించడంతో తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇక ఈ భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అంశంపై సైతం ఉండనుందని తెలుస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలకు ప్రభుత్వం మళ్లీ రంగం సిద్ధం చేసిందని భావిస్తున్న తరుణంలో పనితీరు బదిలీలుంటాయని, దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఇక రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీల జాబితాలో చేర్చుకున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదిక కాపీలను ఒక్కో మంత్రికి విడిగా ఇచ్చే అవకాశం ఉంది. కొందరు మంత్రులు తమ పరిధిలోని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలతో పాటు మరికొందరు జిల్లాలో గ్రూపు తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కొందరు మంత్రులను సున్నితంగా హెచ్చరించే అవకాశం ఉందని సమాచారం. ఇక మరోవైపు మంత్రుల శాఖల మార్పుపై సంకేతాలిచ్చే అవకాశం ఉందని తెలిసింది. సీఎం మంత్రుల సమావేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతాం, దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా కేసీఆర్కు సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో సమావేశాల తేదీ కూడా దాదాపు ఖరారైనట్లుగానే భావించవచ్చు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కొట్టేయడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్ చేయనున్నారు. అలాగే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో సర్కార్ సాధించిన విజయాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ అయితే జరగనుంది. ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుచుకున్న స్థానాలపైన చర్చ జరగనుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. నేడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఇన్ఫార్మల్ కేబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ భేటీ జరగబోతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించబోతున్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాల్లో సర్పంచ్ ఫలితాలను విశ్లేషించబోతున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి, ఎక్కడ తక్కువ స్థానాలు వచ్చాయి అనే దానిపైన విశ్లేషణ ఉండబోతోంది. ఇప్పటికే త్వరలో ముఖ్యంగా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా ఫలితాలపై విశ్లేషణ చేయబోతున్నారు. ఇక త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సైతం వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఈ భేటీ ఉపయోగపడుతుంది సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఇప్పటికే తాజాగా సొసైటీ అంటే సహకార సంఘాలకు సంబంధించినటువంటి పాలక వర్గాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యంగా రైతులు వేసే సహకార సంఘాల ఎన్నికలను కూడా త్వరలోనే, రైతులు ఓట్లు వేసే సహకార సంఘాల ఎన్నికలను కూడా త్వరలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఈ ఒకవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తవుతాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతాం, దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలి, చర్చించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్చాట్ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా మంత్రుల సమావేశంలో ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లో పై క్లారిటీ వచ్చిన తర్వాత నిర్వహిస్తామంటూ గతంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇచ్చి మరోసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కూడా కనపడుతోంది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ను వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టడంపై కూడా చర్చించబోతున్నారు. ఇక ముఖ్యంగా మరోసారి మంత్రుల పనితీరుపై, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మొదటి విడతలో 11 మందిని మంత్రులుగా తీసుకున్నారు. ఆ తర్వాత మరో 3 మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక కాపీను విడివిడిగా మంత్రులకు ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. తమ పరిధిలో ఉన్నటువంటి శాఖల్లో ఆశించిన స్థాయిలో కొంతమంది మంత్రులు పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరికొంతమంది జిల్లాల్లో గ్రూపు తగాదాలను, వర్గ పోరును ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరుపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఇక మంత్రుల శాఖలు కూడా మారతాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే, పునర్వ్యవస్థీకరణ జరిగితే మంత్రుల శాఖలు కూడా మారతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్ లో ప్రధానంగా మంత్రులతో మీటింగ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన, అదేవిధంగా సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ, మంత్రుల పనితీరు, ఇట్లాంటి కీలక అంశాలపై ఈ మంత్రివర్గ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ రోజు భేటీ నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.